న్యూస్. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్పీకర్ ప్రసాద్కు నోటీసులు ఇచ్చారు న్యాయవాదులు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ల తరపు న్యాయవాదులు తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. న్యాయవాదులు కళ్యాణ్ రావు, అంబాల హరీష్ నిన్న శాసనసభకు వచ్చి స్పీకర్కు అందించేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ సభలో ఉండటంతో ఆయన కార్యాలయంలో నోటీసుల కాపీలను అందజేశారు. ఈ నెల 25న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం సహా 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం మార్చి 22 కల్లా నోటీసులకు స్పందించాలని ఆదేశించింది. నిన్నటితో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో స్పీకర్కు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు ఇద్దరు ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ అఫిడవిట్ దాఖలు చేశారు. నోటీసులకు అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వం స్పందించలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైట్, పార్టీ ఫిరాయింపుల కేసులో అటు స్పీకర్కి మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇదివరకు ఇచ్చిన గడువు కూడా నిన్నటితో ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరోసారి నోటీసులు అందుకున్న స్పీకర్ ఈసారైనా అటు విచారణకు వెళ్తారా? డీటెయిల్స్ ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఫిబ్రవరి 25వ తేదీన అంటే మంగళవారం ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరగబోతుంది. గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీ సెక్రటరీకి, ఎన్నికల సంఘానికి ఎవరైతే పార్టీ మారారు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ హైకోర్టు రిజిస్టర్ ద్వారా జ్యుడిషియల్ నోటీసులు అందజేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై విచారణ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం గతంలో విచారణ జరిగింది. అయితే మార్చి 22 కల్లా నోటీసులకు స్పందించాలంటూ కూడా అందరికీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిన్నటితో ఈ గడువు ముగిసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నోటీసులకు కేవలం 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు మాత్రమే అఫిడవిట్ దాఖలు చేశారు. వారిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే అఫిడవిట్ దాఖలు చేశారు. ఇంకా సుప్రీంకోర్టు నోటీసులకు అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అనేది బీఆర్ఎస్ సంబంధించిన న్యాయవాదులు చెప్పి కొంత సమాచారం అయితే అందుతోంది. అంటే మార్చి 25 ఎల్లుండి దీనికి సంబంధించి ఎటువంటి విచారణ కొనసాగుతుందనే దానికి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక బండ్ల కృష్ణమోహన్ అలాగే మహిపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు ప్రధానంగా మహిపాల్ రెడ్డి నాకు బీఆర్ఎస్ పార్టీతో సుదీర్ఘమైన అనుభవం ఉంది, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు వాస్తవం లేదంటూ కూడా ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాను అనేది మాత్రమే తప్పుడు ప్రచారమే. పొంగిరెడ్డి సమక్షంలో కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే కలిశాను తప్ప అది మర్యాదపూర్వక భేటీనే, ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదంటూ కూడా మహిపాల్ రెడ్డి తెలియజేశారు. సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్ లో మహిపాల్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. ఇటు బండ్ల కృష్ణమోహన్ కూడా ఇదే అంశాలను ఆయన అఫిడవిట్ లో లేవనెత్తారు. ఇక గతంలో 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ 2 వేర్వేరు పిటిషన్లను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. దాను నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ కూడా వాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇటు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ కూడా మరో పిటిషన్ కేటీఆర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వాదనలు ప్రతివాదులు విన్న తర్వాత ఇప్పుడు వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇద్దరు మాత్రమే స్పందించారు ఎమ్మెల్యేలు. ఇటు ప్రభుత్వం కానీ అసెంబ్లీ సెక్రటరీ గానీ స్పందించలేదు. మరి సోమవారం మంగళవారం జరిగే విచారణలో వీరు తరఫున న్యాయవాదులు ఏ విధంగా వాదన వినిపిస్తారు, ఇటు బీఆర్ఎస్ తరఫున వాదాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఏం జరగబోతుందనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.